సార్ మీరేమో చాలా సెన్సిటివ్. బోలా శంకరుడు. ఉన్నది ఉన్నట్టు కూడా మాట్లాడలేరు కూడా అలాంటి వ్యక్తి. మీ వ్యక్తిత్వం గురించి నేను తెలుసుకున్న తర్వాత మీరేంటో మీ మీద నాకు ఒక 10 రెట్లు గౌరవం ఇంకా పెరిగింది. మీ ఫ్యామిలీలో ఎస్పెషల్లీ. అలాంటివి రీసెంట్ కాలంలో నేను కూడా మీ మీద ట్రోల్స్ చూశాను. చాలా బాధ అనిపించింది ఫస్ట్ నవ్వనిపిస్తది ఎవరికైనా. తర్వాత బాధ అనిపించింది మీ గురించి తెలిసిన తర్వాత. ఈ 'జిన్నా' హిట్ తర్వాత మేబీ ఇన్ ద సెన్స్ ట్రోల్స్ చేసే ఒక 10 మందో, 20 మందో కావచ్చు. మిమ్మల్ని కలవటానికొస్తే ఈ సినిమా తర్వాత మీరు మంచి పార్టీ ఇప్పిస్తారా? లేకపోతే మంచి లేదు, నేను రూమ్‌లో ఏసి కుమ్మేద్దాం అనుకుంటారా? లేదు, ఐ టెల్ యూ వన్ థింగ్. నా సిద్ధాంతం మాట్లాడతాను. నన్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్స్ మీ. హ్మ్. ఇది నన్ను ఎఫెక్ట్ చేయదు. ఎవరైనా ట్రోల్ చేస్తున్నా, ఎవరైనా నన్ను ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ అట్ ఆల్. తెలిసిన వాడు ఎవడైనా చేస్తే మేబీ నేను ఫీల్ అవుతానేమో, కోపం వస్తుందేమో అని. తెలియని వాడు ఎవడో అనామకుడు, వాడు పొట్టకుడు కోసం చేస్తున్నాడు, లేకపోతే ఎవరో చెప్తే చేస్తున్నారు. అది ఎందుకు పట్టించుకోవాలి మనం? వాళ్ళపై నెగిటివిటీ ఒకటే. నువ్వు ఎంత పాజిటివిటీ ప్రకృతిలో నువ్వు పంచుతావో అంత పాజిటివిటీ వస్తుంది. 200. నువ్వు నెగిటివిటీ పెంచావంటే 10 రెట్లు ఎక్కువ నెగిటివిటీ నీకు వస్తుంది. సో అవి పట్టించుకోకూడదు. ఒక చెడు కోరుకోకూడదు. ఎందుకంటే విద్యానికేతన్‌లో ఒక వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కొన్ని వందల మందికి మీరు ఫ్రీ సీట్స్ ఇచ్చారు. ఫ్రీగా చదువుకుంటున్నారు. ఎస్పెషల్లీ రీసెంట్‌గా గీతా సింగ్ నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పారు. వాళ్ళ బాబుకి కూడా విష్ణు గారు కాల్ చేసి "నువ్వెక్కడ ఏమి ఆలోచించకు. ఫ్రీ సీట్ నేను ఇస్తున్నాను. విద్యానికేతన్‌లో జాయిన్ చేయించు" అని అన్నీ ఆయనే చూసుకుంటున్నారు అన్నారు. నాకు ఒక్క క్షణం అలా కదిలిందనమాట. అదేముంది, దట్స్ నథింగ్. అది దేవుడు ఏదో ఇచ్చారు. అప్పుడు దాని గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. అంటే మీ సేవ అనేది ఎక్కడ బయట కనిపించదు. బట్ వి నో వాట్ యు ఆర్ డూయింగ్ ఆఫ్ స్క్రీన్ అనేది. గాడ్ ఏదో, దేవుడికి ఏదో కొంత ఇచ్చాడు. చేయగలిగే శక్తి ఉంది కాబట్టి ఏదో చేస్తాం కానీ